పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 100 మహాశివరాత్రులు కలిస్తే కలిగే ప్రయోజనం ఆ ఒక్క రోజుకి మాత్రమే ఉందట. ఆ ఒక్క రోజు ఏమిటి, ఎప్పుడు వస్తుంది, విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి? మనలో చాలా మందికి నవగ్రహ దోషాలు ఉంటాయి కదా అండి. మీ జాతకంలో గనక నవగ్రహ దోషాలు ఉంటే గనక ఆ రోజు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, సద్వినియోగపరచుకోవచ్చు అంటున్నారు. అలాంటి రోజు 225 సంవత్సరాల్లో 9 సార్లు మాత్రమే వచ్చిందండి. ఇప్పుడు ఈ 2026లో ఈ జూలైలో వస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 2053లో మాత్రమే వస్తుందంట. మరి అలాంటి అద్భుతమైన 100 మహాశివరాత్రులు ఏ రోజు, ఏమిటి ప్రత్యేకత? ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి అలాంటి అద్భుతమైన రోజు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. గురువుగారు వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఒక్క శివరాత్రి అంటేనే చాలా ఆనందపడిపోతాం, కంగారు పడిపోతాం. ఆ రోజుని అంతా సద్వినియోగపరచుకోవాలి అని ఎంతో కలలుగంటూ ఉంటాం. అలాంటిది 100 మహాశివరాత్రులు ఆ ఒక్క రోజుకే ఉంది అంటున్నారు. ఏంటి గురుగారు ఆ రోజు విశిష్టత? ఎలా మేమంతా సద్వినియోగపరచుకోవచ్చు? ఏమిటి ఆ రోజు ప్రత్యేకత? శివానుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియోను చూడగలుగుతారమ్మా. ఆహా. శివానుగ్రహం ఉన్న వాళ్ళకే ఈ వీడియో చేరుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి అని అనుకున్నప్పుడు ఇంతటి మహిమాన్వితమైన రోజున చెప్పిన విధంగా ఆచరించిన వాళ్ళకి ఆ శివానుగ్రహంతో సమస్యలన్నీ తీరిపోతాయి. సమస్యలు తీరాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో వాళ్ళ కంటపడుతుంది. ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, సంక్రాంతి సెలవుల్లో ఉన్నప్పుడు మామూలుగా గ్రంథ పఠనం ఇవన్నీ పుస్తకాలు తిరిగేస్తుంటే ఒక అద్భుతమైన విషయం తెలిసింది. ఈ సంవత్సరం ఏమైనా వస్తుందా అని చూస్తే జూలై నెలలో కనబడింది అప్పటికే. ఇక తర్వాత వీలు చిక్కినప్పుడల్లా ఈ జూలై తర్వాత మళ్ళీ ఇట్లాంటి అవకాశం ఎప్పుడు లభిస్తుంది చూస్తే 2053లో వస్తుంది. అది తప్పితే 2070లో వస్తుంది. ఇంకా వెనక్కి వెళితే 1885వ సంవత్సరం నుంచి 2110 సంవత్సరాల మధ్యకాలంలో చూస్తే కేవలం 9 సార్లు మాత్రమే వచ్చింది. కాబట్టి ఇంతటి విశిష్టమైనటువంటి రోజున నేను ఆచరిస్తే నా కుటుంబం నేను బాగుపడతాను. కానీ గురుస్థానంలో ఉన్నందుకు ఈ స్థానానికి ద్రోహం చేయకూడదు. మనకు తెలిసిన ఏ మంచి సందేశమైనా 10 మందికి చేరవేయాలి. ఆ సదుద్దేశంతో ఈ జూలై మంత్ కోసం ఎదురు చూసి వచ్చాను. కానీ ఆ శివానుగ్రహం ఎందుకనంటే శివ సంకల్ప ప్రకారం చేత అది నాకు కంటపడ్డది. అందులో నేను సమితని, ఈ ప్రోగ్రాం చేస్తున్న మీరు ఒక సమితనే. ఎందుకనంటే ఇది 10 మందికి చేరుతుంది. మన ద్వారా చేరాలి కూడా. ఎంతో మంది ఇప్పుడు అన్రెస్ట్లో ఉన్నారు. ప్రస్తుతం కాలసర్పదోషంలో సమాజం నడుస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా ఏదో ఒక రకాలైన సమస్యలు అనగా విద్యపరంగా, వివాహపరంగా, ఉద్యోగపరంగా, దాంపత్యపరంగా, సంతానపరంగా, ఆరోగ్యపరంగా, విదేశీయానము, విదేశీ ఉద్యోగము, అలాగే పదవి, ఇవన్నీ కూడా ఇలాంటివి కాకుండా నరదృష్టి, నరఘోష, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇవన్నీ సమస్యలు అన్నీ కూడా నవగ్రహాల యొక్క దశాంతర్దశల్లోనే జరుగుతున్నాయి. కాబట్టి చేపట్టినటువంటి ప్రతి పని సంపూర్ణముగా సాగిపోవాలి, నెరవేరాలి. మన సంకల్పం అంటే ఖచ్చితంగా శివానుగ్రహమే కావాలి. ఆ శివానుగ్రహం ఉంది కాబట్టి ఈ రోజున మనం కూర్చుని వీడియో చేస్తున్నాం. ఆ శివానుగ్రహం పొందుతారు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. మీరు చేయగలిగే అతి చిన్న పరిహారం, ఎందుకనంటే 100 మహాశివరాత్రులు కలిస్తే ఈ రోజు ఒక్కరోజు అదే జూలై 13వ తేదీన వస్తుంది. జూలై 13. శివుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. శివుడికి ఇష్టమైన వారము సోమవారము. అలాగే శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన తిథి కృష్ణపక్ష చతుర్దశి తిథి. ఈ 3 కలిసి వచ్చింది 13 జూలై రోజున. కాబట్టి ఈ రోజున మనకు ప్రధానంగా ఏం చెయ్యాలి, నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలనేది విషయం పూర్తిగా తెలియచేస్తాను. ముందుగా నవగ్రహ ధాన్యాలు ప్రతిదీ ఒక 25 గ్రాములు పెట్టుకుంటే ఒక
9x25 అంటే దగ్గర దగ్గర మనకు ఒక దాని పిండి చేసి పెట్టుకోవాలి. ఆ ఓకే. 9 నవగ్రహ ధాన్యాల పిండిని. పిండి. తదనంతరం మారేడు దళాలు తెచ్చుకోవాలి, గరిక పోచలు తెచ్చుకోవాలి. వాటినన్నిటినీ ఒక మంచి బట్టతో శుభ్రపరచుకోవాలి, తడి బట్టతో. తదనంతరం ఆ 12వ తారీఖు రాత్రి అల్పాహారం తీసుకోవాలి. ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్యము ఏమీ పనికిరావు. పరమేశ్వర అనుగ్రహం కోసం చక్కగా రేపు చేసుకుంటున్నాను, నాకు సంపూర్ణంగా నా యొక్క కార్యం దిగ్విజయం కావాలని మనసులో సంకల్పం చేసుకుని తెల్లవారి లేచి కాలకృత్యాదులు తెచ్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం. తదనంతరం శివ పరివార చిత్రపటానికి మల్లెపూలు, జాజిపూల మాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి శివ లలిత సహస్రనామ పారాయణం చేసి ఒక పండు, దానిమ్మ పండు లేదా జామ పండు నైవేద్యంగా పెట్టాలి. తదనంతరం ఈ యొక్క మారేడు దళాలు ఉన్నాయి కదమ్మా, ఆ మారేడు దళాలు కుంకుమ పువ్వులో ముంచి, దానిమ్మ పుల్లతో కుంకుమ పువ్వులో ముంచి శ్రీరామ అనే అక్షరం ప్రతి మారేడు దళం మీద రాయాలి. శ్రీరామ. అట్లా దాదాపుగా 150 మారేడు దళాలు మనం తెచ్చిపెట్టుకోవాలి. బిల్వపత్రాలు అంటారు. అలాగే గరిక పోచ. తదనంతరం గంజి వార్చినటువంటి అన్నాన్ని ఒక బట్ట మీద వేసి ఆరబెడితే పులుసులుగా అవుతుంది, ముద్దగా ఉండకూడదు. అవి దాచిపెట్టుకోవాలి. అలాగే నవగ్రహ ధాన్యంతో చేసిన పిండి ఉంది కదా, అవన్నీ ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడాను మనం ఒక బుట్టలో పెట్టుకొని దేవాలయానికి చేరుకోవాలి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, ఏ సమస్యకైనా పరిష్కార మార్గాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మానవ పరిష్కారం, అంటే ఇప్పుడు మీకు చెప్పిందంతా మీరు చేయగలిగేటువంటి పరిహారం. దైవ పరిష్కారం అంటే దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి బ్రాహ్మణుల ద్వారా చేయించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి పూజలో ఏదైనా చిన్న లోపాలు చేయవచ్చు. లేదా ఆ రోజున ఎక్కడైనా పూజ జరిపిస్తున్నారంటే ఆన్లైన్లో ఇప్పుడు పూజలు చాలా వస్తున్నాయి, నమ్మశక్యంగా లేదు. ఎవరు చేస్తున్నారో గోతనామాలు వీడియో ఒక్కడు పెడుతున్నారు, ఏదో ఒక హోమం చేస్తున్నారు. కాబట్టి అందరికీ దైవానుగ్రహం అన్ని రకాలుగా అందాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఆ జూలై 13వ తేదీన అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, అలాగే ప్రధానంగా విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమం, శత్రుబాధ, నరబాధ, ప్రయోగ బాధలకి సుదర్శన హోమము. ఇప్పుడు కాలసర్పదోషంలో ఉన్నది సమాజం. మార్చి నుంచి ఇప్పటి వరకు కాలసర్పదోషం. అంతకుముందు కాలసర్పదోషంలో పుట్టిన వాళ్ళు ఈ మార్చి నుంచి ఇప్పటి వరకు పుట్టినటువంటి పిల్లల కాలసర్పదోష నివారణకి రాహుకేతు హోమాదులతో పాటుగా వివాహము, ఉద్యోగము, దాంపత్యము, ఆర్థిక బాధల నివృత్తికి లక్ష్మీ హోమం, స్వయంవర కళా హోమంతో పాటుగా ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, ధనుస్సు, కుంభరాశిలో జన్మించిన వారికి గురుదోష నివారణ పూజలు. ముఖ్యంగా నవగ్రహాల దశాంతర్దశల్లోనే మానవుడికి మంచి చెడు జరుగుతాయి. కాబట్టి తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి నవగ్రహ సంపూర్ణ పాశుపత హోమం అనేటువంటిది ఆ జూలై 13వ తేదీన సాయంకాలం 4 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే కేవలం 54 మందికి మాత్రమే అవకాశము కావున మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోండి. ఎక్కువగా నమోదు అయితే బ్రాహ్మణులను ఎక్కువగా పెట్టి ఈ కార్యక్రమాన్ని నిజాయితీగా చక్కగా శాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. ఇక చేయాల్సిందల్లా దేవాలయానికి, శివాలయానికి చేరుకొని తదనంతరం మొట్టమొదట కుడికాలు, తర్వాత ఎడమకాలుతో నీళ్లతో కడుక్కొని నోట్లో గాయత్రి మంత్రం చెబుతూ 3 సార్లు పుక్కిలించి ఉమ్మేసి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి సూర్య భగవానికి అర్చన చేయాలమ్మా. తదనంతరం ఇక వినాయకుడి దగ్గరికి చేరుకొని తెచ్చుకున్న గరికపోచల్లో కొన్ని గణపతయ నమః అంటూ 11 సార్లు కానీ 21 సార్లు కానీ అర్చన చేసి తదనంతరం వెంబడే స్వామి వాహనమైనటువంటి నందీశ్వరుని దగ్గరికి వచ్చి నందీశ్వరుని చెవుల్లో నా జాతకరీత్యా ఉన్నటువంటి సంపూర్ణ దోషాలు తొలగిపోయి నా కోరిక నెరవేరాలి, నా జీవితం, నా కుటుంబం ఆనందంగా ఉండాలి, ఆ విధంగా నా సంకల్పాన్ని నెరవేర్చే విధంగా శివార్చన చేసుకుంటున్నాను, నాకు ఫలితాన్ని ప్రసాదించమని ఆ పరమేశ్వరునికి నా వంతుగా నీవు చెప్పవయ్యా అని చెప్పి నందీశ్వరుని చెవిలో చెప్పి తదనంతరం సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి యొక్క దేవాలయ సందర్శనం, వీలైతే అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకొని తదనంతరం దేవాలయంలోకి చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ ప్రధానంగా అర్చక స్వాముల వారు వాళ్ళ అవకాశం ఇస్తే దేవాలయంలోనైనా, గర్భాలయంలో, లేకపోతే ఇప్పుడు ప్రతి దేవాలయంలో బయట బాహ్య శివలింగాలు అనేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఆ శివలింగాల దగ్గరికి వచ్చి వెంట తెచ్చుకున్నటువంటి నవగ్రహ పిండి ఉంటుంది కదా, అది నీటిలో కలిపి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయడం. తదనంతరం
ఈ యొక్క వెంట తెచ్చుకున్నటువంటి గంజి వార్చినటువంటి అన్నం ఉంటుందా, ఆ అన్నముతో కూడా అభిషేకం జరిపించి అన్ని రంగుల పుష్పాలతో ఎరుపు, తెలుపు, పసుపు, ఆకుపచ్చ ఎలాగో మామిడి దళాలు ఉంటాయి, కేతుకి గరిక, అలాగే ఈ సంబంధించినటువంటి శని భగవానికి సంబంధించి నీలిరంగు పుష్పాలతో ఇలా అన్ని రకాల పుష్పాలతో అర్చన చేయడం. ఈ విధంగా చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి నవగ్రహ శాంతి కలుగుతుంది. అలాగే కోరిన సంకల్పం నెరవేరుతుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా నెరవేరడం ద్వారా జాతకంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అవకాశం ఉంటే ఆ రోజంతా ఉపవాసము జాగారము చేయవచ్చు, జాగరణ. ఒకవేళ లేనటువంటి వాళ్ళు సాయంకాలం కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేయకూడదు, ఉపవాసం దోషం పోతుంది. కాబట్టి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని మళ్ళీ దేవాలయానికి చేరుకొని 7 స్వామికి అర్చన జరిపించుకొని ఒకసారి ఆకాశం వైపు చూసి నమస్కారం చేసుకొని దీక్ష విరమించవచ్చు, భోజనం చేయవచ్చు, లేదా టిఫిన్ చేయవచ్చు. లేదా భక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే ఒక శివరాత్రికే మనం ఎంతో జాగరణ భక్తిగా ఉంటామే, అటువంటిది 100 శివరాత్రులు మనం ఉండే అవకాశం మనకు లేదు. కాబట్టి ఇటువంటి రోజున అందరూ వినియోగించుకొని భక్తిగా శివనామ సంకీర్తన చేసుకుంటూ, అలాగే ఆ రోజంతా కూడా జాగరణ చేసి ఉదయాన్నే మళ్ళీ స్నానాది కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం, స్వామి చిత్ర పరివాడ పట్టానికి సంబంధించి పూలమాల, ఆవునేతితో దీపారాధన, శివ లలితా సహస్రనామ పారాయణం, అలాగే ఏదైనా పండు నైవేద్యంగా పెట్టడం. తదనంతరం అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో వికలాంగులకి, శారీరక మానసిక వికలాంగులకి తినే పదార్థాలు, పండ్లు ఇటువంటివి పంచిపెట్టడం. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం వండుకొని అందులో వండిన పదార్థంలో కొంత భాగం స్వామివారికి నైవేద్యంగా పెట్టి కుటుంబ సమేతముగా భోజనం కనుక చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి నవగ్రహ శాంతి కలుగుతుంది. తద్వారా పరమేశ్వరానుగ్రహం మొత్తం టోటల్గా సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది. ఇటువంటి రోజు మళ్ళీ రాదు. కాబట్టి ఈ రోజున చేసిన పుణ్యము ఏదైనా కోటాను కోట్ల రెట్లు కలుగుతుంది, పాపం కూడా అంతే కోటాను కోట్ల రెట్లు ఉంటుంది. కాబట్టి ఎవరిని బాధించకూడదు, స్త్రీలని, శిశువులని ఎవ్వరిని బాధించకూడదు, మనసు నొప్పించకూడదు. ఈ రోజంతా శివనామస్మరణ చేసుకుంటూ ఉంటే అఖండమైనటువంటి దైవ అనుగ్రహాన్ని పొంది అచిరకాలంలోనే, అనగా కార్తీక మాసం లోపల మన సంకల్పం నెరవేరి రెట్టించినటువంటి ఉత్సాహంతో కార్తీక మాసంలో శివారాధన చేసుకుంటాము అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవకాశం ఉంటే అదే జూలై 13వ తేదీన మన పీఠమాధ్వర్యంలో అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మధ్యాహ్నం 3 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో ఇయర్స్ చూసారు కదా, 100 మహాశివరాత్రులు కలిస్తే కలిగే ప్రయోజనం జూలై 13న మాత్రమే ఉందండి. ఆ రోజున మనలో చాలా మంది ఎన్నో రకాలుగా బాధలు పడుతూనే ఉన్నారు. జాతకరీతి నవగ్రహాల దోషాలు అయితే మనకు ఉంటూనే ఉంటాయి కదండి. ఖచ్చితంగా జూలై 13 మనం అంతా కూడా సద్వినియోగపరచుకోవాలి అండి, ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ రాదు. 2053లో 2070 తర్వాతనే చూడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి మీరు ఎవరైనా గురుగారు చెప్పిన కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉందండి, జూలై 13 3 గంటల లోపు నమోదు చేసుకోండి. ధన్యవాదాలు, నమస్కారం.